చేస్తా. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజుదన్నమాట. ఎవ్రీ సండే మేము మా ఊరు వెళ్తాం కదా, ఈసారి మాత్రం మా ఊరు వెళ్ళలేదన్నమాట. మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాము. మా పిన్ని అంటే మా మామయ్య వాళ్ళ పిన్ని కూతురు అనమాట, కోదాడ దగ్గర వాళ్ళ విలేజ్. ఇంకా ఆ ఊరు వెళ్దామని బయలుదేరుతున్నాం మేము, మా అక్క వాళ్ళు, మా అత్తయ్య అందరం. మా చిన్నోడేమో మా అక్క వాళ్ళతో కార్లో వెళ్ళాడు. పెద్దోడిని వెళ్ళమంటే అస్సలు వెళ్ళలేదు. ఇంకా కార్ ఎక్కిస్తామేమో అని చెప్పేసి దొరకకుండా దాక్కొని కార్ వెళ్ళిపోయాక బయటికి వచ్చి ఇంకా బయలుదేరదామా అని అంటున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయి మేమైతే ఊరొచ్చేసాము. రాగానే మా పెద్దోడు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వాడికి నచ్చినవి కొనుక్కొని తాగుతున్నాడు అనమాట. ఎండ మాత్రం ఫుల్గా ఉంది అసలు. సమ్మర్ టైంలో బైక్ జర్నీ చేస్తే ఎంత హీట్గా ఉంటుందో ఇప్పుడు బైక్ జర్నీ చేసినా కూడా సేమ్ అలానే ఉంది. కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి, తను మా అమ్మమ్మ అనమాట. అమ్మమ్మ అంటే మా మామయ్య వాళ్ళ పిన్ని, అంటే మా మామయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. నాతో అయినా మా అక్కతో అయినా ఎంత బాగా మాట్లాడుతుందో, అసలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడబుద్ధి అవుతుంది అమ్మమ్మతో. ఇంకా మేము వచ్చి కాసేపు అలా కూర్చోగానే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. బుడ్డయ్య కార్లో నిద్రపోయాడంట. ఇంకా అమ్మల తల్లి అయితే చిన్నోడిని ఎత్తుకొని వస్తుంది. అత్తయ్య ఏమో అమ్మమ్మకి ఫ్రూట్స్ కొనుక్కొని తీసుకొచ్చారు. ఇంకా పిన్ని ఏమో మేము వెళ్ళగానే మా కోసం వంట చేయడం స్టార్ట్ చేశారు. బాబాయి ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళే ముందే మేము వచ్చేసరికి చికెన్ చేసి ఉంచామని చికెన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారంట. ఇంకా పిన్ని ఏమో వంట చేయడం స్టార్ట్ చేశారు. మా మామయ్యకి అయితే వాళ్ళ చిన్నమ్మలంటే ఎంత ఇష్టమో అసలు. మా మామయ్య కూడా రావాల్సి ఉండే మాతోటి ఊరికి, కాకపోతే ఆ రోజు ఊళ్ళో ఫంక్షన్ ఉంది. ఇంకా మా మామయ్య ఏమో ఫంక్షన్కి వెళ్ళారు. మేమందరమేమో అమ్మమ్మని చూద్దామని ఊరికొచ్చాము. మా మామయ్యది ఈ అమ్మమ్మది సేమ్ ఏజ్ అనమాట. ఒక 1 year 2 years కొంచెం అటు ఇటు అంతే. ఇంకా పిన్ని వంట చేయడం కంప్లీట్ కాగానే మేమైతే అన్నం తినే వరకు అస్సలు వదిలిపెట్టలేదనమాట. లేట్ అయిపోతుంది, తొందరగా అన్నాలు తినండి అని. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి, మా బావగారికి, పిల్లలకి పెట్టేశాం. ఇంకా నెక్స్ట్ మేమైతే తింటున్నాం అనమాట. పిన్ని మార్నింగ్ ముద్దపప్పు చేశారంట. ముద్దపప్పు మామిడికాయ పచ్చడి తిందామని. ఇంకా ఆ ముద్దపప్పు, ఆ ఎర్రటి మామిడికాయ పచ్చడి చూడగానే మేమందరం టెంప్ట్ అయిపోయాము. నోరైతే ఎంత ఊరిపోయిందో అసలు అవి చూస్తుంటే. ఇంకా చికెన్ పక్కకు పెట్టేసి తర్వాత తింటామని ఫస్ట్ అయితే ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు. పప్పుతోనే కడుపు నిండా తిన్నాము. ఇంకా చికెన్తో ఏదో పిన్ని మా కోసం చేసింది కాబట్టి అలా కొంచెం తిన్నామన్నమాట లాస్ట్లో. ఇంకా అమ్మమ్మతో కలిసి మేమైతే ఇలా లంచ్ కంప్లీట్ చేసేసాము. మా పిల్లలు ఎక్కడున్నా కూడా ఖమ్మంలో ఉంటేనే ఐస్ క్రీమ్స్ కొనరు వాళ్ళు, మా ఇంటి సైడ్ రావు కాబట్టి. ఇంకా మా ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఐస్ క్రీమ్స్ అయితే కంపల్సరీ కొనుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ మొత్తం ఆ ఐస్ క్రీమ్స్ గురించే అనమాట. అక్క తీసి అరిపోతే అది తీసి. అమ్మమ్మ నాన్న, నాయనమ్మ కాదు. మేమందరం లంచ్ చేసే వరకు పిన్ని పిల్లల్ని చూసుకున్నారు. ఇంకా మేము లంచ్ చేయడం కంప్లీట్ కాగానే పిన్ని కూడా ఇప్పుడు లంచ్ చేస్తున్నారనమాట. మేము లంచ్ చేసి అలా కూర్చున్నామో లేదో బాబాయ్ వెళ్ళి మా కోసం ఒక స్ప్రైట్ బాటిల్ ఇంకా ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకొచ్చారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తాగమని. మా అక్క అయినా నేనైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంకా ఖమ్మంలో మా ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటామో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలానే ఉంటాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట మాకు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే. ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవన్నమాట. వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు. బాబాయ్ కూడా పిల్లల్ని మంచిగా చూసుకుంటారు. అందుకే ఇంకా మాకు ఎంతసేపు ఉన్నా కూడా బోర్ కొట్టదు అక్కడ. కాకపోతే ఇంకా నెక్స్ట్ డే స్కూల్స్, మా వారికి డ్యూటీ, మా అక్క వాళ్ళకి పనులు ఉంటాయని వెళ్ళి వెంటనే వచ్చేస్తాం ఈవినింగ్ కల్లా. కానీ శివరాత్రి టైంలో మాత్రం కంపల్సరీ వెళ్తాము. ఒక 2 days వెళ్తాము శివరాత్రి రోజు. ఇంకా నెక్స్ట్ డే అక్కడ బాగా సంబరాలు జరుగుతాయి అన్నమాట. 6 రోజులు 7 రోజులు శివరాత్రి తిరునాళ్ళ జరుగుతుంది. అక్కడ శివాలయం కూడా చాలా ఫేమస్. ఇంకా శివరాత్రికి కంపల్సరీ ఆ శివయ్య దర్శనానికి వెళ్తాము. అప్పుడు పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక 2 days వరకు ఉండైతే వచ్చేస్తాం.
మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు పిన్ని వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గర లేరు. అమ్ములు ఏమో బీటెక్ చేస్తుంది, హాస్టల్లో ఉంది. ఇంకా చిన్నోడేమో ఆ రోజు ఎర్లీ మార్నింగే ఫ్రెండ్స్తో కలిసి భద్రాచలం వెళ్ళాడంట రాములవారి దర్శనం కోసం. నేనేమో అందరినీ వీడియో తీస్తుంటే మా వారేమో నాయనమ్మని మంచిగా తీయి వీడియో, మంచిగా కనిపించాలి వీడియోలో అని అంటున్నారు. ఇంకా మా అమ్మమ్మ ఏమో మీ అందరికీ బాయ్ చెప్తున్నారనమాట. మీరు కూడా మా అమ్మమ్మకి హాయ్ అండ్ బాయ్ రెండు చెప్పండి. ఇంకా వీడియో అయితే ఇంతటితో అయిపోయిందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.